అవతారాల్ని కనుక మనం చూస్తే ఒక్కొక్క అవతారంలోనూ ఒక్కొక్క తత్వం మనకి కనబడుతుంది. ఒక్కొక్క అవతారంలోనూ ఆ భగవంతుడి యొక్క స్వభావం, ఆ పరమాత్మ యొక్క తత్వం అవన్నీ కూడా మనకి రకరకాలుగా ఉంటాయి. ఒక అవతారం ఉన్నట్టుగా ఇంకో అవతారం ఉండదు. ఎందుకు ఇలాగా అనంటే భగవంతుడు ఏ సందర్భంలో ఏ రకంగా ఈ ధర్మానికి సంకష్టం అనేది ఏర్పడిందో ఆ సందర్భంలో ఆ రకానికి ఏ స్థితిలో అయితే మన ధర్మం ఏ విధమైనటువంటి ఇబ్బంది మన ధర్మానికి వచ్చిందో దానికి తగినటువంటి రూపాన్ని అవతారాన్ని భగవంతుడు ధరించి ఆ సమయానికి కావాల్సినట్టుగా ధర్మాన్ని భగవంతుడు కాపాడి మనకిచ్చాడు. అంటే ఒకసారి రాముడిలాగా ఉండవలసి వచ్చింది, ఒకసారి కృష్ణుడిలాగా ఉండవలసి వచ్చింది, ఒకసారి నరసింహస్వామిలాగా ఉండాల్సి వచ్చింది, ఒకసారి పరశురామావతారం ఎత్తాల్సి వచ్చింది, ఒకసారి వామనావతారం ఎత్తాల్సి వచ్చింది. ఇలా రకరకాల అవతారాల ద్వారా ఆ పరమాత్మ ఎప్పుడు ధర్మానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దానికి తగినట్టుగా మనల్ని మనం మార్చుకొని ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి